దేవుని మహాకృపను బట్టి మరి గుంటూరు నగరంలో నిన్నటి దినమందు 12 గంటల ఉపవాస ప్రార్థన జరిగింది. మన మాచర్ల పట్టణం నుండి 30 మంది వచ్చారు. మన రేచల్ అమ్మ గారు కూడా వచ్చారు. మరి 30 మందిని మన మాచర్ల నుండి దేవుడు నడిపించాడు. చాలా సంతోషించాను. సేవకులు అంటే మేము వెళ్ళటం తప్పదు, కానీ మన మాచర్ల పట్టణంలో నుండి 30 మంది గుంటూరుకు వచ్చి 12 గంటలు గడిపారు అంటే చాలా ప్రభుని సన్నిధిలో సంతోషించాను, ప్రభుని ఘనపరిచాను. ఎందుకంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ పరిచర్యకు దేవుడు ఏ విషయాన్ని బయలుపరిచినా ఆ పని నేను చేస్తాను. ఏలూరు మీటింగ్లో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, గుంటూరులో 12 గంటల ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయమని. దేవుని మాట లోబడి నిన్నటి దినమందు డేటు కూడా దేవుడే బయలుపరిచాడు. దాదాపుగా 400 మందిని ప్రభు నడిపించి ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ప్రభు నా మహిమార్థంగా జరిగించాడు. మన గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ పరిచర్య 52 సంఘాలుగా దీవించి ఆశీర్వదించాడు. నేను ఇక్కడ పరిచర్య ప్రారంభిస్తున్న సమయంలో గతంలో నేను చెప్పాను, మన సంఘాలు ఈ మాచర్ల పట్టణంలో 3 సంఘాలు ఉన్నవి. 1 లింగాపురం కాలనీ, 2 ఎర్రగడ్డ 8వ వార్డు, 3 17వ వార్డు. ఈ 3 సంఘాలకి ఆరాధన నడిపిస్తున్నాం. కిషోర్ పాస్టర్ గారు నడిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్పాడు అంటే 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 40 రోజుల ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘాల అన్నిటినీ మనం 3 సంఘాలను కలిపి ఒక చోట సమకూర్చి ఆరాధన, సాయంకాలం ఆరాధన ప్రారంభించండి, నేను అనేక మందిని నడిపించి వారిని స్థిరపరచబోతున్నాను అని 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు బయలుపరిచాడు. దేవుని మాటకు లోబడి అనేకమైన స్థలాలు చూసాం, ప్రార్థనలో పెట్టాను. దేవుడైతే ఈ స్థలంలో ఏర్పాటు చేయమని ప్రభు చూపించాడు దైవ దర్శనం ద్వారా. ఆ పరిస్థితిలో రేచల్ అమ్మగారితో మాట్లాడినప్పుడు అమ్మగారు ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు అవకాశాన్ని తన కుమారులతో మాట్లాడి అవకాశాన్ని కల్పించింది. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఆ సమయంలో నేను చెప్పాను, మీరు ఎవరైనా ఏ సంఘాలకైతే మీరు వెళ్తున్నారో మీ సంఘాలకు మీరే వెళ్ళండి. కాబట్టి ఎవరిని కూడా నేను బలవంతం చేయను. నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. 52 సంఘాలు స్థాపించాను ప్రభుని కృపను బట్టి. ఒక చర్చికి వెళ్ళే వాళ్ళని నేను ఎప్పుడు పిలవను, రమ్మను. వారు వచ్చినా తిరిగి వాళ్ళ సంఘాలకు పంపిస్తాను. కాబట్టి ఒకవేళ ఎవరైనా నాకు ఈ మధ్య కాలంలో ఈ వారంలో దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. కొంతమంది పాస్టర్ గారు వచ్చి సంఘాలను చీలుస్తాడేమో, మా విశ్వాసాలు వెళ్ళిపోతారేమోనని భయపడి బాధపడుతున్నారని దేవుడు తెల్లవారుజామున 3 గంటల ప్రార్థనలో నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. దాని గురించి మీకు ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాను. ఎవరు భయపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. దేవుడు ఎవరిని ఏ సంఘంలో అయితే స్థిరపరిచాడో, నాటాడో, ఒలివ మొక్క వల్లే మీ తల్లి సంఘాలు, మీ సంఘాలకు మీరే వెళ్ళండి. మాకున్నటువంటి 3 సంఘాలు, ఇంకా ఏ సంఘాలకు వెళ్ళనటువంటి వారు ఎవరైనా ఉన్నా దేవుడు ఎవరినైతే ప్రేరేపించాడో వారు రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. నేను కూడా ఒక అన్య కుటుంబంలో నుండి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిగా ఒక కాలేజీ లెక్చరర్గా ఉంటున్న సమయంలో దేవుడు పరిచర్య పిలిచినప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీ విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి ఈ రోజున తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో 52 సంఘాలకు ఒక ఆత్మీయ తండ్రిగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ప్రతి ఆదివారం జరుగుతున్న పరిశుద్ధ ఆరాధన కానీ, ప్రతి నెల 10వ తేదీ జరుగుతున్న కుటుంబ ఆశీర్వాద కూడిక కానీ, ఒక సంఘాన్ని చీల్చాలని కానీ, ఒక సేవకులను దైవజనుల్ని బాధ పెట్టాలని కానీ, ఎవరో వస్తారు వారి ద్వారా నేను ఏదో బెనిఫిట్ పొందాలని కాదు. నేను ఏ పని చేసిన విశ్వాసంతో చేస్తాను. దేవుడు చెప్పింది ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాను. మీ అందరూ తెలుసు, టైఫాయిడ్ జ్వరంతో మే నెలలో 52 సంఘాలకు బల్ల ఇవ్వలేకపోయాను, కేవలం తలస్నానం చేయలేదనే ఉద్దేశంతో. కానీ గుంటూరు ప్రేయర్ కూడా పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నాను జులైకి. కానీ ప్రభు అదే డేట్లో పెట్టమన్నాడని అదే డేట్లో నేను పెట్టాను. ఉదయం వర్షం ప్రారంభమైంది, వర్షం కూడా ఆగిపోయింది. 400 మందిని ప్రభు నడిపించి తన నామ మహిమార్థంగా నడిపించాడు. కాబట్టి మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎవరు ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, ఎవరు ఎలాంటి అపోహాలు వద్దు. దేవుడు మిమ్మల్ని ఏ సంఘంలో నాటాడో
ఆత్మీయ బిడ్డలుగా ఆ సంఘానికి మీరు చెందినవారు కాబట్టి అక్కడికి వెళ్ళటం కరెక్ట్. ఖాళీగా ఉన్న సమయంలో లేక ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారు రండి. ఆ తర్వాత నేను చెప్పిన మన బ్రదర్సు బ్రహ్మ అన్న, రాజశేఖర్ అన్న, సుధాకర్ అన్న, సిద్ధయ్య అన్న, విజయభాస్కర్ అన్న టీం 5 ఉన్నారు. బ్యాక్ బోన్ కనుక కళ్యాణ్. ఈ వారం నుండి మీరు ఎవరైనా ఇంట్లో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే, దైవ సేవకులుగా పిలిచి ప్రార్థన చేయించుకోవాలన్నా, మీ సమస్యలు చెప్పుకోవాలన్నా, ఆ 5గురిలో ఉన్నటువంటి బ్యాక్లో ఉన్నటువంటి బ్యాక్ బోన్స్ ఉన్న వారికైనా చెప్పండి, లేకపోతే పిలుపు పాస్టర్ గారికైనా చెప్పండి. మేము మీ ఇంటికి వచ్చి నేను మీ ఇంటికి వచ్చి ఉపవాసంతో మీ సమస్యల వరకు ప్రార్థన చేస్తాను. లేక మీకు ఎలాంటి అవసరతలు ఉన్నా మీ అవసరత వరకు ఉపవాస ప్రార్థన పెట్టమని ఇప్పుడు మార్చిలో చాలా కుటుంబాల్లో 7 వారాలు 5 వారాలు అట్లా ఉపవాస ప్రార్థన పెడుతున్నాను. వాళ్ళు విడుదల పొందుకుంటున్నారు. కాబట్టి 5గురినైనా సంప్రదించండి, పిలుపు పాస్టర్ గారినైనా సంప్రదించండి. అది ఈ వారం నుండి అమల్లోకి తీసుకొస్తున్నాను. రేపు ఉదయకాలం మంది రూప్ లైన్లో ఉన్నటువంటి బ్రదర్ కళ్యాణ్ కుటుంబంలో పగటి కాలం మంది ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని ఈ ప్రకటన కూడా గమనించండి. ప్రభువు నన్ను పిలిచింది ఫుల్ టైం మినిస్ట్రీ కాలేజీ లెక్చరర్ నుండి బయటికి తీసుకొచ్చింది. కాబట్టి దేవుడు మీకు అనేకమైన ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు దయచేస్తాడు. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దానిని పొందుకున్నప్పుడు మనం వెంటనే తృప్తి చెందుతాం. ఈరోజు 5 సంఘాల్లో ప్రభు బల్లారాధన ఇచ్చాను. నాగార్జున సాగర్ రైట్ బ్యాంకు, బెల్లంగొండ వారిపాలెం చర్చి, మంచికలు చర్చి, పాల్వాయి చర్చి, రెండ్చింతల చర్చి. ఇది 6వ ఆరాధన. నాకు ఈరోజు నేను మాట్లాడుతాం. రాత్రి 2:30కు వచ్చాను గుంటూరు నుండి. ఈ 5 సంఘాల్లో ప్రభు ఇది 6వ ఆరాధనలో దేవుడు తన మాటలు మన ఎదుట ఉంచాడు. అయితే ఎప్పుడు మనం తృప్తి చెందుతామంటే 3 గంటలుగా రెండ్చింతల సంఘానికి వెళ్ళాను. ఈరోజు ప్రభు బల్ల ఇవ్వడానికి మధ్యాహ్నం పాల్వాయి సంఘం అయిపోయిన తర్వాత బాగా ముప్పట్టుకొచ్చింది. బాగా గాలులాగా వర్షము పడిపోతున్న స్టేజ్లోనికి వెళ్ళిపోయింది. ఒకసారి చూసినప్పుడు గుండెలు బరువెక్కినంత పని అయిపోయింది. ఈరోజు ఆదివారం సాయంకాలం మన మిస్సం హాస్పిటల్ గ్రౌండ్లో పరిశుద్ధ ఆరాధన. వర్షం పడితే ఆగిపోతుందేమో, లోపల చూస్తే 50-70 మంది వరకు ఒక 2 రూములు పెద్ద పడతారు. రేషలమ్మ గారు అక్కడైనా పెట్టుకోమని అనుమతి ఇచ్చింది. మరి 250-300 మంది వస్తున్నారు. వీరందరికీ అకామిడేషన్ మనం ఇవ్వలేము, భోజనాలు తయారు చేయలేం అని ఆ భారంతోనే చర్చిలోనికి వెళ్ళాను. ప్రసంగం చేశాను. రెండ్చింతల చర్చిలో ప్రభు బల్లారాధన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎండ వస్తుందండి. ప్రభు మహిమ కలుగును గాక. ఆ వాతావరణమే దేవుడు ఇప్పుడు మనల్ని ఇట్లా కూర్చోబెట్టాడు. అదే ఆ మొగ్గులు, ఆ గాలులు, ఆ వాతావరణంతో వర్షం పడినట్లయితే ఇక్కడ నీళ్లు ఉండేవి. ఈ రోజున ఇక్కడ మనం పరిశుద్ధ ఆరాధన జరుపుకునే వారం కాదు. వెంటనే నాకు ఏమనిపించింది? తృప్తి అనిపిస్తుంది. ఏమనిపించిందండి? గట్టి చెప్పండి. తృప్తి అనిపిస్తుంది. కాబట్టి మన మెసేజ్ టైటిల్ ఏమిటంటే మనం తృప్తి చెందుతాం. మనం అనుకున్నది జరిగినప్పుడు, మనం కోరుకున్నది నెరవేర్చబడినప్పుడు, మనం ఆశించినది పొందుకున్నప్పుడు మనం తృప్తి చెందుతాం. కాబట్టి జూన్ నెల 2వ ఆదివారం జూన్ 14వ తేదీ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు నిన్ను తృప్తిపరుస్తానని ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఒక మాట ఇస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీకు ఉదాహరణ చెప్తాను. మే నెల 3వ తేదీ రాత్రి నర్సరాపేటలో 2 ప్రార్థనా కూడికలు. నర్సరాపేట మొదటి ప్రార్థనా కూడిక 9 గంటలకు అయిపోయింది. 2వ కూడిక నర్సరాపేట నుండి వినుకొండలి రూట్లో ఉప్పులపాడు అనేటువంటి ప్రాంతంలో 2వ కూడిక 10:30 అయింది. 11 రాత్రిపూట అయిపోయిన వెంటనే చలి జ్వరం విపరీతంగా వచ్చింది. ఆ చలి జ్వరంతోనే వచ్చాను తిరిగి. ఉదయకాలం ముందు బ్లడ్ టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ అన్నారు. మే నెల 4వ తేదీ నుంచి మా టీం అంతా కూడా ఎక్కడికి పరిచర్య వెళ్లకుండా ఆ జ్వరంతోనే బాధపడుతూ ఉండిపోయాం. కానీ జూన్ 13వ తేదీన 12 గంటల ఉపవాస ప్రార్థన గుంటూరులో జరగాలి. దేవుడు బయలుపరిచిన డేట్ ఏలూరు పట్టణంలో ఉన్నప్పుడు. అలాంటి పరిస్థితుల్లో దానిని పోస్ట్ పోన్ చేద్దామని తెల్లవారుజామున జూమ్ ప్రార్థన నడుస్తుంది. 290 మంది వస్తారు. 5 గంటల నుండి 6 గంటల వరకు. మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే పిలుపు పాస్టర్ గారిని సంప్రదించండి. తెల్లవారుజామున 5 గంటలకి ప్రార్థన, ఆరాధన, వాక్యం
మీ అందరి వరకు ప్రార్థనలు చేస్తాను. 5 గంటల నుండి 6:30 గంటల వరకు ప్రతిరోజు జరుగుతుంది జూమ్ ప్రార్థన. ఆ ప్రార్థనలో చెప్పాను, పోస్ట్ పోన్ చేద్దాం, మీరు ప్రార్థన చేయండి అని. కానీ అలాంటి పరిస్థితుల్లో వారికి ఒక మాట చెప్పాను, ఈ 290 మందికి, మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. దేవుడు అనుమతిస్తే నెక్స్ట్ జూలై మాసంలోని పోస్ట్ పోన్ చేద్దాం, లేక ఈ జూన్ 13వ తేదీనే 12 గంటల ఉపవాస ప్రార్థన గుంటూరులో యథాప్రకారంగా నడిపిద్దాం అని నేను కూడా ఆ రోజు దాదాపుగా ఒక 5 గంటల సమయం ప్రార్థన చేశాను. దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడుతున్నారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. నీవు 12 గంటల ఉపవాస ప్రార్థనను కొనసాగించు అని మాట్లాడాడు. వెంటనే అనౌన్స్ చేశారు, జూన్ 13వ తేదీనే మన 12 గంటల ఉపవాస ప్రార్థన జరుగుతుంది. దేవుడు ఏం చెప్పాడండి? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. మనం అనేక మందిని ఇన్వైట్ చేశారు మన ప్రియులు గుంటూరు నగరంలో. కానీ ఏర్పరచబడిన వారు 400 మందిని ప్రభువు నడిపించాడు. ఈ 400 మంది కూడా నిన్న 12 గంటల ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు. కాబట్టి ప్రభు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడింది. నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, 500 మంది రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయించాను. చికెను, బిర్యానీ, అన్ని ఐటమ్స్ ఇక్కడ నర్సిటీ కళ్యాణ మండపంలో ఎట్లా చేయించాను అక్కడ కూడా అట్లానే చేయించాను. కానీ ప్రభు ఏమని చెప్పాడు? పిలువబడిన వారు అనేక మందిని మీరు పిలుస్తున్నారు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రమే ఈ మీటింగ్కి వస్తారు. ఏర్పరచబడిన వారిని ప్రభు ఎంతమందిని నడిపించాడు? 400 మందిని ప్రభు నడిపించి తన వాగ్దానాన్ని దేవుడు ఏం చేశాడంటండి? నెరవేర్చాడు. గట్టిగా స్తోత్రాలు చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, దేవుడు నిన్ను తృప్తిపరచుట. దేవుడు నిన్ను తృప్తిపరచుట. దేవుడు నిన్ను తృప్తిపరుస్తానని ఒక మాట, ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈ వర్తమానంలో నుండి 4 లేక 5 శ్రేష్టమైన లక్షణాలని మనం ధ్యానించుకుందాం. ఏ ఏ విషయాల్లో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. నంబర్ 1 పాయింట్ చదువుదాం. వాక్యం 66వ కీర్తనలోనికి వద్దాం. 66వ కీర్తన 19, 20 వాక్యాలు చదువుదాం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించినాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. గట్టిగా స్తోత్రాలు చెప్దాం, హల్లెలూయా. మొదటి పాయింట్, దేవుడు నీ విజ్ఞాపనలు ఆలకించుట. దేవుడు నీ విజ్ఞాపనలను ఆలకించినప్పుడు నీకేమనిపిస్తుందంటే తృప్తి అనిపిస్తుందండి. దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు. దేవుడు మా కుటుంబంలో చేసుకున్న ప్రార్థనలు ఆలకించాడు. నా భర్త చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నా భార్య చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నా బిడ్డలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మా ప్రార్థనలను దేవుడు త్రోసివేయలేదు. మా ప్రార్థనలను దేవుడు తిరస్కరించలేదు. మా ప్రార్థనలను దేవుడు నెట్టివేయలేదు. మా ప్రార్థన విన్నపములను, విజ్ఞాపనలను దేవుడు ఆలకించి ఉన్నాడు. మా విన్నపములను, విజ్ఞాపనలను దేవుడు ఆలకించి ఉన్నాడు అనేటువంటి ఒక సత్యం మనకు తెలిసినప్పుడు, ఒక సత్యాన్ని మనం గ్రహించినప్పుడు వెంటనే మనకు అనిపిస్తుంది తృప్తి అనిపిస్తుందండి. ఏమనిపిస్తుందండి? తృప్తి అనిపిస్తుంది. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక రోజు చేస్తారు, ఒక వారం చేస్తారు, ఒక నెల రోజులు చేస్తారు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరాల కొద్ది చేస్తారు. ఆ విన్నపములకు, ఆ ప్రార్థనలకు సమాధానం రాదు, ఆ ప్రార్థనలకు జవాబు రాదు. వారు తృప్తి చెందుతారండి? తృప్తి చెందలేరు. వారు సాటిస్ఫై కాలేరు. వారు ప్రభుని ఘనపరచలేరు. వారు ప్రభుని స్తుతించలేరు. వారు ప్రభుని కొనియాడలేరు. వారికి అందరికీ ఆ తృప్తి అనేది కలుగదు. ఎందుకనగా వారి ప్రార్థనలకు జవాబు రాలేదు. కానీ నీవు నేను కొంతమంది చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చినప్పుడు, దేవుడు ఆ యొక్క రిజల్ట్ దయచేసినప్పుడు వారు ఏమవుతారంటే తృప్తి చెందుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ మొదటి పాయింట్కి ఉదాహరణ నెహెమ్యా విజ్ఞాపన జీవితము. ఫస్ట్ పాయింట్కి ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్, నెహెమ్యా ప్రార్థన జీవితం.
నెహెమ్యా ప్రార్థనలు చేశాడు, నెహెమ్యా విజ్ఞాపనలు చేశాడు. నెహెమ్యా ఒక అటెండర్ అనేటువంటి హోదాలో నుండి ఒక గవర్నర్ అనేటువంటి హోదాలోనికి దేవుడు ప్రమోట్ చేశాడు, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వెళ్ళాడు. ఎందుచేతనగా పడిపోయిన ప్రాకారాలను నిలబెట్టాలని, అగ్ని చేత కాల్చబడిన గుమ్మములను తిరిగి నిర్మించాలని, యెరూషలేము యొక్క ప్రాకారాలు నిర్మించి ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన నిందను తొలగించాలని, ఇశ్రాయేలు ప్రజలు బహుగా శ్రమ పడుతున్నారు కాబట్టి ఆ శ్రమల నుండి వారిని విడిపించాలని నెహెమ్యా అంట కొన్ని దినములు, అక్కడ రాయబడింది, ఎన్ని దినాలు చదువుదాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తేనే. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలు వినినప్పుడు నెహెమ్యా కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఉన్నాడు. ఈ విజ్ఞాపనలను, నెహెమ్యా చేసిన ప్రార్థనలను దేవుడు తొలగించలేదు, దేవుడు త్రోసివేయలేదు. ఆ ప్రార్థనల పట్ల దేవుడు నిర్లక్ష్యము వహించలేదు. కానీ నెహెమ్యా ప్రార్థనలను, నెహెమ్యా విజ్ఞాపన ధ్వనిని దేవుడు అంగీకరించాడు. అయిపోయిన ప్రార్థన అయిపోయింది, కొన్ని దినాలు చేసాడు. అయిపోయిన తర్వాత రాజుగారి దగ్గర గిన్నె అందించేటువంటి ఉద్యోగం నెహెమ్యాది. ఒకనొక దినమందు రాజుగారి డైనింగ్ టేబుల్ దగ్గర గిన్నె అందించడానికి, నీళ్లు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు నెహెమ్యా ముఖాన్ని చూశాడు రాజుగారు. నెహెమ్యా, ప్రతిరోజు సంతోషంగా ఉంటావు కదా, ప్రతిరోజు ఆనందంగా ఉంటావు కదా, ప్రతిరోజు కూడా యాక్టివ్గా ఉంటావు కదా, మరి ఎందుకు ఈరోజు నిరాశగా ఉన్నావు, నిరుత్సాహంగా ఉన్నావు, బాధతో ఉన్నావని రాజుగారు నెహెమ్యాని ప్రశ్న వేశాడు. అప్పుడు నెహెమ్యా చెప్తాడు, అయ్యా రాజా, నా పితరుల యొక్క సమాధుల తోట, ఆ యెరూషలేము ప్రాకారాలు ఆ అగ్ని గుమ్మముల చేత, అగ్ని చేత కాల్చబడినప్పుడు నా ప్రజల శ్రమలు వచ్చినవి, నా ప్రజలకు నిందలు వచ్చినవి. అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు నా జనాంగాన్ని బట్టి, నా ప్రజలను బట్టి నాకు బాధ ఉన్నదా? అప్పుడు రాజుగారు అన్నాడు, నేనేం చేయాలి? వెంటనే ఒక రికమెండేషన్ లెటర్ రాస్తాడు. నది అవతలకు వెళ్ళి రాజుగారికి, అడవుల మీద ఉన్నటువంటి అధికారికి ఆ తాకీదునిచ్చి అనుమతిని పొందుకుని అనేకమైన దూలాలు కొట్టుకొచ్చి అక్కడ పని అంతటి కూడా జరిగించమని రాజుగారి యొద్ద నుండి అనుమతి పొందుతాడు. తిరిగి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 52 రోజుల్లో ఆ యొక్క పని అంతటిని కూడా నెహెమ్యా పూర్తి చేస్తాడు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యం. నెహెమ్యా గ్రంథం 6:15. ఈ ప్రకారముగా ఏలులు మాసము 25వ దినమందు, అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఎన్ని రోజుల్లో నిర్మించాడండి? 52 రోజులు. గట్టిగా చెప్తాం. ఎన్ని రోజులు? 52 రోజులు. నెహెమ్యా 52 రోజులలో పడిపోయిన ప్రాకారాల్ని, అగ్ని చేత కాల్చబడిన గుమ్మములను తిరిగి నిర్మించగలిగాడు. వాటిని కట్టడానికి దేవుడు కృప చూపించాడు. తాను చేసిన ప్రార్థనలను దేవుడు త్రోసివేయలేదు. దేవుడు నెహెమ్యా ప్రార్థనలను ఆలకించి అంగీకరించి, ఆ విజ్ఞాపన ధ్వని అంగీకరించి 52 రోజుల్లో ఆ పని పూర్తి చేసుకోవటానికి ప్రభు కృప చూపించాడు. కాబట్టి ఇప్పుడు నెహెమ్యాకి ఏమొచ్చిందండి? తృప్తి చెందాడు. గట్టిగా చెప్దాం. ఏం చెందాడు? తృప్తి చెందాడు. దేవుడు నిన్ను తృప్తి పరచుట మన వర్తమానం ఈ రాత్రి. ఇప్పుడు నెహెమ్యా తృప్తి చెందాడు. ఎప్పుడు తృప్తి చెందాడు? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో తన యొక్క ప్రజలకి ఏ విధంగా ఉన్నారు అంటే, వారికి వచ్చినటువంటి శ్రమలో, నిందలు 3వ వాక్యంలో రాయబడింది. ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. శ్రమలు, 2 నిందలు, 3 ప్రాకారము పడద్రోయబడినది, 4 గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. నెహెమ్యా 1వ అధ్యాయం 3-4 వాక్యాలు.
ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి నెహెమ్యా తాను చేసిన ప్రార్థనలను దేవుడు అంగీకరించాడు. తాను చేసిన విజ్ఞాపన ధ్వనిని ప్రభు అంగీకరించాడు. దేవుడు తన ప్రార్థనలను త్రోసివేయలేదు కాబట్టి అంగీకరించిన విధానమును బట్టి ఇప్పుడు నెహెమ్యా తృప్తి చెందాడు. మనకు కూడా కొన్ని ప్రేయర్ పాయింట్స్, ప్రార్థన అంశాలు రాసుకుంటాం ఓ తెల్ల కాగితం మీద. ఆ అంశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకా ప్రేయర్ డైరీ మెయింటైన్ చేసే వాళ్ళైతే డేట్ వేసుకుంటారు. ఏ రోజున మనం ఆ ప్రార్థన అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాం, తేదీ. ఆ తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు కూడా తేదీ, ఏ రోజున దేవుడు రిజల్ట్ ఇచ్చాడు, ఎన్ని రోజులు ఈ అంశం కోసం మనం ప్రార్థన చేస్తాం అని కొంత చదువు. మరి ఆ యొక్క లోతైన భక్తిలో ఉన్నవారు, లోతైన అనుభవంలో ఉన్నటువంటి వారు ఆ ప్రేయర్ డైరీని మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ నెహెమ్యా కూడా చరిత్రకారుల అభిప్రాయం, బైబిల్ స్కాలర్స్ కామెంటరీ బుక్స్ లో చదివితే 4 నెలలు నెహెమ్యా ప్రార్థన చేశాడని కామెంటరీ బుక్స్ లో రాయబడింది. 4 నెలలు అంటే యావరేజ్ 120 రోజులు. 120 రోజులు ప్రార్థన చేశాడు. ఎన్ని రోజుల్లో నిర్మించాడండి? గట్టిగా 52 రోజులు. ప్రార్థన ఎక్కువ ప్రార్థన చేశాడు, తక్కువ టైంలో ఏం చేశాడు? పని చేశాడు. మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన కుటుంబాల్లో మోర్ ప్రేయర్, అధికమైన ప్రార్థన అధికమైన ఆశీర్వాదాలను ఇస్తుంది. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే, ఎంత ఎక్కువ నీ ప్రేయర్ సపోర్ట్ ఉంటే, ఎంత అధికంగా ప్రభు పాదాలు పట్టుకుంటే, తక్కువ టైంలో, ఇన్ టైంలో, తక్కువ సమయంలోనే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. వెంటనే మనకు అనిపిస్తుంది, వెంటనే నాకు అనిపిస్తుంది దేవుడు నా ప్రార్థనలు ఆలకించాడని నేను తృప్తి చెందుతాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన మెసేజ్లో దేవుడు నేను తృప్తిపరచడని వర్తమానంలో నెంబర్ 1 పాయింట్, దేవుడు నీ విజ్ఞాపన ఆలకించుట. ఉదాహరణ ఎవరిని తీసుకున్నామండి? నెహెమ్యా. 2వ పాయింట్, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే 147వ కీర్తన 2వ పాయింట్, 147వ కీర్తనలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 14వ వాక్యాన్ని చదువుదాం. 2వ పార్ట్ ఇక్కడ చదవండి. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ గోధుమలు అనేటువంటివి దేనికి సాదృశ్యంగా కనిపిస్తున్నాయి అంటే ఆహారమునకు సాదృశ్యంగా కనిపిస్తున్నవి. ఇంకా మనం బైబిల్ భాషలో బైబిల్ పదం చూస్తే ప్రతి అవసరతలు తీర్చడానికి సాదృశ్యంగా 2వ పాయింట్ అర్థం కనిపిస్తుంది. కాబట్టి 2వ పాయింట్ మనం ఏం తీసుకోవచ్చు అంటే, మొదటి పాయింట్ దేవుడు నీ ప్రార్థనలు ఆలకించున్నాడు. 2వ పాయింట్ దేవుడు నీ ప్రతి అవసరత తీర్చుట. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. దేవుడు నీ ప్రతి అవసరత తీర్చినప్పుడు మనకేమొస్తుందండి? తృప్తి వస్తుంది. ప్రతి అవసరతలు తీర్చాలి. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ చేశారు, పిల్లలకి బట్టలు కుట్టించాలి, అవసరత దేవుడు తీర్చాడు, తృప్తి అనిపిస్తుంది. పిల్లలకి అవి బుక్స్ కొనాలి, నోట్స్ కొనాలి, ఆ తర్వాత వారికి కావలసిన సామాగ్రి, వాటర్ బాటిల్ కొనాలి, బాక్స్ కొనాలి, ఆ కిట్కి సంబంధించిన మొత్తం యావత్ మెటీరియల్ అంతా తీసుకున్నాం. ఆ డబ్బులు దేవుడు సమకూర్చాడు. పిల్లల స్కూల్కి ఉదయాన్నే పంపిస్తున్నాం, బస్సు ఎక్కించి. వెంటనే నీకేమనిపిస్తుందండి? తృప్తి అనిపిస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్లో 26 to 27 అకాడమిక్ ఇయర్లో నా పిల్లలకి ప్రతి అవసరతలను ప్రభు తీర్చాడు అనేటువంటి ఆ మాట నువ్వు విన్నప్పుడు, ఆ సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు నీకేమనిపిస్తుందంటే తృప్తి అనిపిస్తుంది. కానీ కొంతమంది జీవితాల్లో చూస్తే యూనిఫామ్ తీసుకుంటే, బట్టలు తీసుకుంటే, వారికి తగినటువంటి నోట్స్లు, బుక్స్ కొనటానికి మరి డబ్బులు ఉండేవి కాదు. వారు కొన్ని రోజులు పిల్లలకు చెప్పేవాళ్ళు, ఒక 10 రోజులు ఆగిన తర్వాతనో, ఒక వారం ఆగిన తర్వాతనో బుక్స్, నోట్స్ ఇప్పుడంటే స్కూల్లో ఇస్తున్నారు మన ప్రభుత్వం. కానీ పాత రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో చూస్తే మనంతటా మనమే కొనుక్కుని ఆ స్కూల్కి లేక ఆ కాలేజీకి వెళ్ళేటువంటి పరిస్థితులు. కానీ ఈ అవసరతలు అన్నీ కూడా ఎవరు తీరుస్తారనే వాక్యం చెప్తుందంటే నీ దేవుడైన యెహోవా. ఈ 2వ పాయింట్కి ఉదాహరణ ఇశ్రాయేలీల ప్రజలు. రాసుకునే వాళ్ళు రాసుకోండి. 2వ పాయింట్కి ఉదాహరణ ఇశ్రాయేలీల ప్రజలు, ఇశ్రాయేలీలు. ఈ 2వ పాయింట్కి ఉదాహరణ
పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలో చూద్దాం. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 7వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు చదువుదాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాల గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మంచి దేశంలో ప్రవేశపెడుతున్నాడు. ఈ మంచి దేశంలో ప్రవేశపెట్టి దేవుడు అన్నాడు కదా, ఆ దేశములో నీకు కరువు అనేది రాదు. ఆ దేశములో నీకు కరువు అనేది ఉండదు. ఆ ప్రాంతంలో నీకు కరువు అనేది ఉండదు. రెండోది చెప్పాడు, అక్కడ నీకు ఏ లోపము ఉండదు. అక్కడ నీకు ఏ లోపము ఉండదు. మూడోది చెప్పాడు, నువ్వు తిని తృప్తి చెందుతావు. మూడవదిగా తిని తృప్తి చెందుతావు. నాలుగవదిగా చెప్తాడు 16వ వాక్యం చివరి భాగంలో, నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. నాలుగవదిగా మన్నాతో పోషించబడుట. ఇంటి దగ్గర చదవండి మరలా ఈ వాక్య భాగాన్ని. 4 శ్రేష్టమైన మాటలు చెప్తున్నా. నీకు ఏ లోపము ఉండదు. నీవు వెళ్ళినటువంటి ప్రాంతంలో, నీవు వెళ్ళినటువంటి దేశంలో, నువ్వు ఉన్నటువంటి కుటుంబంలో నీకు ఏ లోపము లేకుండా, ఏ కొరత లేకుండా దేవుడు నీకు సమృద్ధినిచ్చి, దేవుడు మంచి ఆహారాన్ని ఇచ్చి, కట్టుకోవడానికి వస్త్రాన్ని ఇచ్చి, ఉండటానికి గృహాన్ని ఇచ్చి, గాలి, నీరు, వాతావరణాన్ని సమృద్ధిగా ప్రభు అనుగ్రహిస్తున్నాడండి. సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. ఈ సమృద్ధి ఉన్నప్పుడు మనం ఏమవుతాం? తృప్తి చెందుతాం. మాకు సాగర్లో 3 రోజులు కరెంట్ లేదు ఈ మధ్యకాల సమయంలో. ఈ రోజుకి 5 రోజులు అనుకుంటా, 5 రోజులు 4 రోజులు నీళ్ళు లేవు. ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉంటుందో. నది, సాగర్ ప్రక్కనే నది ఉంది. మెయిన్ మోటార్ కాలిపోయింది అనమాట. రేపని కొంతమంది అంటున్నారు, ఎల్లుండి కొంతమంది అంటున్నారు నీళ్ళు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు మనకేమైనా తృప్తి అనిపించిందండి? అనిపించదు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు అంటున్నాడు,